కనుక యేసు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నావమ్మా. ఇంకా కొంతమందికి యేసు నీ దగ్గర ఉన్నాడా అంటే నిశ్చయత లేదు. ఏమనంటే నాకు అర్థం కావట్లేదండి, ఇంకా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. యేసయ్య నీ దగ్గర రాకపోవడానికి గల కారణాల్లో రెండవది ఏంటంటే నువ్వు యేసయ్య దగ్గరికి రాకపోవటమే. అప్పగించేసుకో, సమర్పించేసుకో, యేసు దగ్గరికి వచ్చే పరిపూర్ణంగా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఆయన నీ ఇంటికి వస్తాడు, నీకు సమీపంగా ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం. యేసు దగ్గర రావడానికి ఎన్ని ఆటంకాలు కొంతమందికి. రండి ప్రార్థనకేనంటే టీవీ వదిలిపెట్టి రాలేరు కొంతమంది, సీరియల్ వదిలిపెట్టి రాలేరు, సినిమాలు వదిలిపెట్టి రాలేరు, స్నేహాలు వదిలిపెట్టి రాలేరు, వారి పనిపాట్లు వదిలిపెట్టి రాలేరు, చుట్టాలను వదిలిపెట్టి రాలేరు. ఎన్ని ఆటంకాలు వారు దేవుణ్ణి దగ్గర చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళే ఆటంకాలను క్రియేట్ చేసేసుకుంటున్నారు కొంతమంది. అందుకని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, అంశం ఏంటో చెప్పండి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? మొదటి మాట చెప్పండి. దేవుని మీద గురి నిలిపిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. 2, దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. 3వ మాట 145వ కీర్తన 18వ వాక్యాన్ని చదువుకుందాం. తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరలా అందరూ ఒకసారి గట్టిగా చదవండి, తలపైకి చదవండి. తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 3వ మాట ఎవరికి సమీపంగా ఉంటాడట? మొర్ర పెట్టేవారికి. చెప్పండి. మొర్ర పెట్టడం అంటే ప్రార్థించడమే కాదు, గోజాడటం, అంగలార్చడం అనే మాట ఇంగ్లీష్లో. మొర్ర పెట్టడం అంటే ఇంగ్లీష్లో అంగలార్చడం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం, ఏడవడం, కన్నీరు కార్చడం. ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు అంగలార్చావా, ఏడ్చావా, కన్నీరు కార్చావా, మొర్ర పెట్టావా, ఆయన నీ దగ్గరకు రాకుండా ఉండడు. తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన. ఏమండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట చదివితే ఎంత సంతోషం కలుగుతుందో. చదువుదాం ఒకసారి, తలపైకి చదవండి ఒకసారి. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. ఆ క్వశ్చన్ వేసుకుంటూ చదవండి మరలా ఒకసారి. ఎలాగనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు. అసలు ఇలాంటి మాట చదివితే మన దేవుని మీద ఎంత ఆసక్తి పెరగాలో మనకి స్తోత్రం కలుగునుగాక. ఏమంటాడు? మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు. ఎవరు సమీపంగా ఉంటారు? నేను మీకు దగ్గర ఉన్నట్టు, మీకు సహాయం చేసినట్టు, మొర్ర పెడితే నేను మీ దగ్గరకు వచ్చినట్టు ఇంకెవరైనా మీ దగ్గరికి వస్తారా? హల్లెలూయా. కనుక మొర్ర పెట్టు వారికి ఆయన. కొంతమంది ఓ మాట చెప్తారయ్యా, 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి, సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నానండి, పోయిన సంవత్సరం 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా ప్రార్థన చేశానండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితంలో జవాబు రావట్లేదు. దేవుడు నా ప్రక్కన ఉన్నాడన్న ధైర్యం నాకు కలగట్లేదు. ప్రభువు నాకు సమీపంగా లేడండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇందులో ఒక చిన్న వేరియేషన్ చెప్తాను. తనకు మొర్ర పెట్టు వారికి అని మొదటి లైన్లో రాసి 2వ లైన్లో ఇంకో పదం ఉపయోగించాడు. గట్టిగా చెప్పండి. తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. నిజంగా మొర్ర పెట్టడం ఏంటి? నిజంగా మొర్ర పెట్టడం ఏంటి? ఈ మాట గురించి ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనలు కలిగించారు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, నిజ జీవితం వేరు, ప్రార్థన జీవితం వేరు. కొంతమందికి ప్రార్థనా జీవితంలో
దేవుడు కోరిన నిజ జీవితాన్ని చూపించలేరు. ఆ నిజ జీవితంలో దేవుడు కోరినటువంటి అంశాలు కనపడవు, దేవుడు కోరిన సత్యం కనపడదు, దేవుడు కోరిన వాస్తవికమైన సరి అయిన జీవితం వారిలో కనబడదు. వారు ప్రార్థన చేయడానికి తగిన జీవితం లేకుండా ప్రార్థన చేస్తే అది నిజముగా మొర్రపెట్టే ప్రార్థన అవ్వదు. నిజముగా మొర్రపెట్టాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. కొంతమంది ప్రార్థన ఎందుకు వెళ్ళదు అని అంటే వారు నిజంగా దేవునికి ప్రార్థన చేయరు. కొంతమంది మనుషులకు కనపడవలెనని, మనుషులకు వినపడవలెనని, మనుషులతో మార్కులు వేయించుకోవాలని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వేషధారణ అంటారు దాన్ని. చెప్పండి, అసలు వాళ్ళు ఎలా నిరూపించుకుంటారంటే, అసలు మా చర్చిలో నేను ప్రార్థన చేసినట్టు ఇంకెవరో ప్రార్థన చేయరు అని ప్రార్థన ఎత్తితే నాన్ స్టాప్గా గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏసు రక్తం చేయి. వారు ప్రార్థన దేవుడు వినాలి అనే సంకల్పం అయితే దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఇంక నేను చేసినంతసేపు ప్రార్థన ఈ మందిరంలో నేనేంటో చూపిద్దాం ఈరోజు. కొంతమంది భాషా ప్రావీణ్యతను కనపరుస్తూ ఉంటారు. ప్రార్థనలో వారు వల్లించే పదాలు ఇంకెక్కడ దొరకవు. ఓరి నాయనో, వీడు తెలుగు, వీడు భాష, అసలు బాబు ఎంత ప్రావీణ్యతగా ప్రార్థన చేస్తున్నాడండి, మెప్పు పొందేశాడు ప్రార్థన వల్ల. అది నిజంగా చేసే ప్రార్థనేనా? నువ్వు నిజముగా మొర్ర పెట్టడానికి అలాంటి పదాలు ఉపయోగించి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే సంతోషం. కానీ నా భాష ప్రజలు వినాలి, నా యొక్క మాటలు ప్రజలు వినాలి, నన్ను చూచలే బరే ప్రార్థన చేస్తాడు రా ఇతను అని అనుకోవాలి అని చేసే ప్రార్థన నిజముగా చేసే ప్రార్థన కాదు. చాలా సందర్భాలు ఉంటాయి ఇలాంటి ప్రార్థన. కొంతమంది వారి స్టోరీ అంతా అందరికి అర్థమయ్యేలా చెప్పేస్తారు. ప్రభువా, 2001 సంవత్సరంలోనే నాకు గజిటెడ్ పోస్ట్ ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ఎవరిచ్చింది చెప్పండి. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి తెలియదా? దేవుడికి అది చెప్పేది ఎవరికండి? ప్రభువా, ఈ ఊరిలో నాకు ఇచ్చినంత ఆస్తి ఎవరికి నువ్వు ఇవ్వలేదు నాయనా, నీకు వందనాలు. ఇచ్చినాడు ఎవడు? దేవుడికి తెలియదా దేవుడు ఇచ్చాడని? ఎవరికి చెప్తున్నాడు? మీకే. అంటే బెదరో, నా పక్కనున్న బెదరో ఒకటి గుర్తుపెట్టుకో, ఈ సంఘంలో నా అంత ఆస్తిపరుడు ఎవరు లేరని చెప్పడం అనమాట. ఇది నిజమైన ప్రార్థనేనా? ప్రభువా, ఈ సంఘంలో డబల్ PhD చేసిన వాళ్ళు ఎవరు లేరు నాయనా, నాకు ఆధిక్యత ఇచ్చావు నీకు. ఇంట్లో చెప్పుకోవచ్చుగా. డబల్ PhD చేశానని ఎవరికి చెప్తున్నావు? ఇది నిజమైన ప్రార్థనేనా? మనకి చక్కటి ఉదాహరణగా లోకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 17 వచనాల్లో సుంకరి పరిసయ్యుల ప్రార్థన కనబడుతుంది మనకి. సుంకరి పెద్ద ప్రార్థన చేశాడా, పరిసయ్యుడు పెద్ద ప్రార్థన చేశాడా? గట్టిగా చెప్పండి. పరిసయ్యుడు పెద్ద ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ఎన్ని లైన్లు ప్రార్థన చేశాడు? ఒక లైన్ ప్రార్థన చేసిన నిజముగా మొర్రపెట్టాడు, దేవుడు అతనికి సమీపంగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇతడు ఏమో డంబాలు చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. అతని ప్రార్థనలో కనబడ్డా ఏంటనంటే వేషధారణ, అతని ప్రార్థనలో కనబడింది ఏంటంటే అహంభావం, అతని ప్రార్థనలో కనబడింది ఏంటంటే హెచ్చించుకునే గుణం, అతని ప్రార్థనలో కనబడేది గర్వం. ఊరికనే చెప్పలేదు ఇందాక, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. చదవండి అతడు చేసిన ప్రార్థన. ఏమంటే ఒకసారి మనకి ఎక్కడైనా సరిపోతుందేమో చూడండి. ఒకసారి ఆ పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తున్నాం, చూద్దాం ఒకసారి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరుడును, అంటే నేను దొంగోడిని కాదయ్యా. రెండోది అన్యాయస్తుని కాదు, చెప్పండి నోరు తెరిచి. మూడోది వ్యభిచారిని కాదు. 4 ఇతర మనుషులు లాంటి నేను కాదు నైనా. 5 అంతెందుకు నా పక్కనున్న ఈ సొంకరు లాంటి నేను. ఓహో, కొంతమంది మందిరానికి వచ్చి వాళ్ళ కోసం చేసుకోరు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు దెప్పి పడుతూ ఉంటారు ప్రార్థన. ప్రభు, ఈడికిలాగా నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. కొంతమంది వాళ్ళ ప్రార్థనలు చేసుకోరు, పక్కన వాళ్ళు ఏడుతూ ఉంటారు. ప్రభు, పాపి నేను, నన్ను కరుణించు. అవును ప్రభు అంటాడు పక్కనుండి.
అవును ప్రభు, నీకెందుకు ఆడు పాపం, ఆయన చేసుకునేవచ్చుగా, నీకెందుకు? అవతలోళ్ళ గురించి యువతలోళ్ళ గురించి కాన్సన్ట్రేషన్ పెడతారు కొంతమంది, వాళ్ళని కించపరిచి వీళ్ళని హైలైట్ అవ్వడానికి. అలాంటి ప్రార్థనే ఈ పరిసేడు ప్రార్థన. ఈ సొంకరి వలెనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకేం చేస్తున్నాడంటే చదవండి, పెద్ద లైన్లు ఉన్నాయి ఇంకా. వారానికి 2 మార్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. వారానికి 2 మార్లు ఉపవాసం చేయకుండా చెప్పట్లేదండి, చేస్తున్నాడు, నిజమే. అతడు ఉపవాసం చేసేవాడే. ఇంకా తర్వాత నా సంపాదన అంతట్లో అబ్బో టైత్ ఎప్పుడు దాచుకోలేదయ్యా, దశంభాగం క్రమం తప్పకుండా నేను ఇచ్చేవాడే. తర్వాత తనలో తాను అలాగా తనలో తాను ఏమండి, దశంభాగం ఇస్తే దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే దేవునికి తెలుసా తెలీదా? మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు బయటికి? చెప్పుకుంటానికి చేస్తున్నాడు ఇవన్నీ. దేవుని కొరకు హృదయపూర్వకంగా చేయట్లా. నేను దశంభాగం ఇస్తున్నాను అని చెప్పుకోవడానికి, నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకోవడానికి, వాడు అహంభావాన్ని, వాడు డంబాన్ని ప్రదర్శించడానికి అయినటువంటి కార్యాలు ఇవన్నీ. అందుకని నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వేది చేసినా దేవుని కొరకు చేస్తూ, ప్రభువుని మెప్పిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ, మనుషుల కొరకు కాక దేవుని నిమిత్తం సమస్తము చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది నిజమైన ప్రార్థన అవుతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సొంకరి ఒకే లైన్ దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను ఒకే ఒక్కలైన ప్రభు, నాకు ఆ పరిసేడు గారికి ఉన్న లక్షణాలు ఏవి నాలో లేవు నాయన. ఆయనలో ఉన్న గుణాలు నాకేమి, నేను ఉపవాసాలు లేకపోతే దశంభాగాలు ఇలాంటి ఏమి కాదు కానీ ప్రభు, ఒక్క మాట నీ సంధిలో ఒప్పుకుంటున్నాను, పాపినైన నన్ను కరుణించు. అక్కడే జడ్జిమెంట్ అయిపోయింది. అతడు కన్నా ఇతడు నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలోనే చెప్తాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. కనుక నిజముగా మొర్ర పెట్టాలి. చెప్పండి ఎలాగా? వచ్చి గట్టిగా చెప్పండి. మనుషుల కోసం కాదు, మన గొప్పతనాలు బయటపడాలని కాదు, ఆత్మీయ డంబాన్ని విడిచిపెట్టాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించుట కొరకైనా తగ్గింపుతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? చెప్పండి మరలా అంశం చెప్పండి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? మరలా అనండి ఒకసారి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? మొదటి మాట, దేవుని మీద గురి నిలిపిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. రెండవ మాట, దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మూడవ మాట, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నాలుగవ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగానున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి, అందరూ గట్టిగా చదవండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మళ్ళీ చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మళ్ళీ చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అప్పుడు ఏం జరుగుద్దట? ప్రభువు సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో మాట ప్రభువు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవరు సహనముగా ఉంటారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. చాలా మందికి సహించే తత్వం ఉండదు, సహనం ఉండాలి. ఆధ్యాత్మికంగా సహనం అనేది చాలా అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 19వ వచనం, ఈ మాటలన్నిటిలో ప్రభు అంటాడు, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. అంటే ఇది తీర్పులోకి వచ్చే ఒక మాట. ఇది ఏమండి, సహనాన్ని ప్రభువు చూస్తాడు. ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో తొందరపాటు ఉండకూడదు, సహనం ఉండాలి. సహనముతో దేవునిని ప్రార్థించేవారిగా, దేవుని దగ్గరకు వచ్చేవారిగా, సహనముగా
ఆయన యొక్క కార్యాలను చూచేవారుగా, ఎదురు చూచేవారుగా, ఓపికతో ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. సహనం ఉండదు కొంతమందికి. ప్రార్థన చేస్తాం, కొంచెం ఆలస్యమైతే ఇంకెంతకాలం ప్రార్థన చేస్తామండి, ఎందుకండి, వదిలేండి, ఇవన్నీ వద్దులే, నా పని ఏదో నేను చూసుకుంటాను అని గుడి మానేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఓపిక ఉండదు, కొంచెం సహనం ఉండదు. ఏమండి, అంతెందుకు, కరెంటు పోయింది, 5 నిమిషాలు రాలేదు, ఏసీ ఆగిపోయింది, చెమటలు ఎట్టేస్తున్నాయి, ఎన్ని సౌండ్లు వచ్చేస్తాయో, రకరకాల సౌండ్లు, రకరకాల విన్యాసాలు, రకరకాల సౌండ్లు. జనరేటర్ కొనిపించారు, అన్నీ కొనిపించారు, కరెంటు పోయింది, ఎంతసేపా అనేవాళ్ళు ఉంటారు. ఏసీ ఒకటే ఉండాలా, ఫ్యాన్లు పెట్టవచ్చు కదా, దానికి ఫ్లెగ్లు వేయి, గోడ మీద ఒక ఫ్లెగ్ లేదు, ఈయన ఇష్టం వచ్చినట్టు చేసాడు అనేవాళ్ళు ఉంటారు. ఫ్లెగ్ పెడితే కనీసం ఇంటికా నుండి ఫ్యాన్ అన్న తెచ్చుకుందాం కదా అనేవాళ్ళు ఉంటారు. 5 నిమిషాల్లో ఓపిక ఏమైపోద్దో తెలియదు, సహనం ఏమైపోద్దో తెలియదు కొంతమందికి. చిన్న చిన్న వాటిని సహించలేరు. ఏమండి, ప్రభు సన్నిధిలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అన్న అందరి మాట. ఆది కాండంలో యోసేపు చరిత్రలో ఎక్కడ చదివినా యోసేపు జయము వెనక, యోసేపు విజయము వెనక, యోసేపు అద్భుతాలు చూసిన దాని వెనక ఒకే ఒక బలమైన కారణం ఏంటో చెప్పండి? యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక. చెప్పండి మాట. ఎందుకు దేవుడు యోసేపుకు సమీపంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు యోసేపుకు ఆయన యొక్క ఆ కార్యాలను జరిగించాడు? ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు? యోసేపుతో దేవుడు ఎందుకున్నాడంటే యోసేపులో కనపడే ఒక అద్భుతమైన లక్షణం సహనం. చెప్పండి మాట. అన్నలు తప్పు చేస్తుంటే నాన్నకు చెప్పేసేవాడు, అబ్బో ఇక పెద్దోడు ప్యాకెట్ ఆడుతున్నాడు, చిన్నోడు సిగరెట్ తాగుతున్నాడు, ఆ మూడోడు సినిమాకి వెళ్ళిపోతున్నాడు అన్నీ చెప్పేస్తుంటే అన్నలకి మంచి అభిప్రాయం ఏర్పడతా, కోపం వస్తుందా? కోపం వచ్చేసింది. వీడు మన మీద చెప్తాడు నాన్నకు శాడీలు, వీడు పవిత్రంగా జీవించేస్తున్నాడు, మనల్ని మాత్రం ఎత్తుపట్టేస్తున్నాడు, వీడు అంతం ఏంటో తేల్చేద్దాం అని అసూయ పడిపోయి కలలు కంటుంటే, దర్శనాలు చూస్తుంటే, ఆధ్యాత్మిక జీవితంతో ఎదుగుతుంటే సహించలేక ఎన్నో భయంకరమైన పరిస్థితులకు దారితీశారు. చంపబడినట్లు చిత్రీకరించబడ్డాడు యోసేపు. చివరకు అమ్మివేయబడ్డాడు. చెప్పండి, చివరకు ఎక్కడైనా కొంచెమైనా అసహనం కనపడిందా? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడైనా సహనాన్ని కోల్పోయి భక్తిని విడిచిపెట్టాడా? ఏ శ్రమలోనైనా అరే నేను ఇంత మంచిగా ఉంటుంటే దేవుడు నాకెందుకు ఈ శ్రమలు అప్పగిస్తున్నాడు, ఇక నేను దేవునితో ఉండనని సహనాన్ని కోల్పోయిన పరిస్థితి ఎక్కడైనా కనపడిందా? కనపడదు. అన్ని దాటుకుని పోతీపోరు ఇంటికి వెళ్తే పట్టుకుంది అక్కడ అమ్మగారు. పాపం చేయడానికి ప్రేరేపిస్తే దేవుని దృష్టికి విరోధంగా నేను పాపము చెయ్యను, గురి పక్కకి వెళ్ళలేదు. ఏమండి, చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని కనపరిచాడు. ఏమండి, యోసేపు తన జీవితంలో దేవునికి ఇచ్చిన స్థానం చూడండి, ఎలాంటి స్థానం ఇచ్చాడో. ప్రాముఖ్యంగా ఈ మాటలో సహనం 2 సంవత్సరాలు జైల్లో పడేసిన, అరే దేవుని సమయం వస్తుంది, ఏం పర్లేదు, నేనైతే తప్పేమీ చేయలేదు కనుక దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అతని సహనము రాజు కంటే కొంచెం తక్కువ వానిగా చేసినంత గొప్ప స్థాయికి తీసుకువెళ్ళిపోయింది. చప్పట కొట్టి ప్రభువును ఘనపరచుదాం ఒకసారి. మనకేంటంటే కంగారు అన్నీ ఏదోటి అయిపోవాలి, అప్పటికప్పుడు వెంటనే జరిగిపోవాలి. ఈ కంగారులో ఎన్ని తప్పులు చేసేస్తామో, ఈ కంగారులో దేవునికి ఎంత దూరం అయిపోతామో, ఈ కంగారులో ప్రార్థన మానేస్తాం, ఈ కంగారులో దేవునికి మనకి మధ్య కనెక్షన్స్ తెగిపోతూ ఉంటాయి. యోసేపును చూడండి, సహనం, తన భక్తి జీవితంలో సహనాన్ని పట్టుకొని ఆ సహనముతోనే, ఆ ఓర్పుతోనే
అక్కడ ఫిలిప్పీ పత్రికలో సహనం అని రాసిన చోట 2 అనేసి ఫుట్ నోట్లో దానికి ఇంకో మాట ఇచ్చాడు, మృదుత్వము అని రాశాడు. చెప్పండి, సహనం అంటే మృదుత్వము. వాడు ఎన్ని మాటలు అనిపించుకున్నా మన మాత్రం మృదువుగానే ఉండాలి, అంతే. మన మాట మృదువుగానే ఉండాలి, మన సమాధానం మృదువుగానే ఉండాలి. మనం కూడా కసరకూడదు, మనం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, మనం కూడా లేచిపోకూడదు, సహనంగా ఉండాలి. కొన్నిసార్లు మనకు తొందరపాటు వచ్చేస్తూ ఉంటుంది, లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అసహనం వచ్చేస్తూ ఉంటుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కనుక సహనం ఉండాలి ఖచ్చితంగా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకే మీతో చెప్పే మాట, ఇంట్లో కూడా పరలోకం ఉండాలంటే సహనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. భార్య భర్త మీద సహించదు, భర్త భార్య మీద సహించలేడు. నిమిషంలో వాతావరణాలన్నీ మారిపోతూ ఉంటాయి, సహనం లేక గందరగోళ పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటాయి. కొంచెం సహించుకోవాలి, అన్నిటిని తాళుకుంటుంది ప్రేమ. స్తోత్రం కలుగునుగాక, చెప్పండి హల్లెలూయా. కనుక యోసేపు సహించాడు కనుక యెహోవా యోసేపునకు తోడయ్యుండి యోసేపు అడుగు పెట్టిన చోటల్లా జయమును పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మార్కు 13:13 అంతవరకు సహించువాడి రక్షించబడినని, 2 తిమోతి 3:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని, 2 పేతురు 2:20 తప్పిదమునకై దెబ్బలు తిన్నా మీకు ఏమి ఘనత, మేలు చేసినప్పుడు మీరు సహించినట్లా అది మీకు హితమొగునని, ఇలాంటి మాటల చేత సహనాన్ని గురించి దేవుడు ఎన్నో చక్కటి మాటలు నేర్పిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి, మన అంశం ఏంటో చెప్పండి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? అందరూ చెప్పండి, దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు. మొదటి మాట, దేవుడి మీద గురి నిలిపిన వారికి దేవుని మీద గురి నిలిపిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. 2, దేవుని యొద్దకు వచ్చి వారి యొద్దకు దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. 3, నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. 4, సహనముగా ఉండు సహనము గల వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇక చివరి మాట, కీర్తన 34:18 విరిగిన హృదయము గల వారికి, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును. అందరూ చదవండి గట్టిగా. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఈ 5వ మాటలో విరిగి నలిగిన హృదయము గల వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం క్రైస్తవ జీవితంలో. విరిగి నలిగిన హృదయం అనండి మాట, కొంచెం గట్టిగానండి. ఒక మాటలో చెప్పాలంటే దీనత్వము అనండి మాట. దీనత్వము సూచించే పదం ఇది. ఇంకో మాట 51వ కీర్తన 17 అందరూ చదవండి, తలల పైకి ఎత్తి గట్టిగా చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బలి ఏంటంట? విరిగి నలిగిన హృదయం అనండి మాట. దీనత్వము కలిగిన జీవితం అనండి మాట. పరిపూర్ణంగా తగ్గిపోయిన జీవితం అనండి మాట. సంపూర్ణంగా దేవునికి లోబడిపోయిన జీవితం అనండి. స్తోత్రం హల్లెలూయా. విరిగి నలిగిన అనుభవం అనండి మాట. యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర నివసిస్తున్నాడు ఆయన? దీన మనసు అనండి మాట. దీన మనసుకు అర్థమే విరిగి నలిగిన హృదయం. వారి దగ్గర ఆయన వసించే దేవుడు, వారి దగ్గర ఆయన నివసించే దేవుడు, వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. స్తోత్రం కలుగును గాక.
66వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నుండి అందరూ చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను. అది విరిగి నలిగిన హృదయం అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వణికిపోయే స్వభావం. ఆమేన్ చెప్పండి. ఎలాగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూచుటకు రండి అని పిలిచిన ఆ సమరయ స్త్రీలాగా మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన క్రియలు, మన చెడుగు, మనలో ఉన్న ప్రతి ఆలోచన వాక్యం ద్వారా బట్టబయలు చేస్తున్నప్పుడు గజగజలాడిపోవాలి. దేవుని మాటకు స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయముతో విలపించాలి దేవుని సన్నిధిని. దీనులమై దేవుని సన్నిధిని వణకాలి, కన్నీరు కార్చాలి, అనుభవం రావాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ దీనత్వం మీకుందా? ఆ విరిగి నలిగిన హృదయం మీకుందా? దేవుని మాట వింటున్నప్పుడు వణుకుతున్నావా? వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అలాంటి వానినే నేను దృష్టిస్తున్నా. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు భక్తికి ఇప్పుడు భక్తికి చాలా మార్పులు వచ్చేసాయి. మా చిన్నతనంలో ఎవరైనా దైవజనుడు ప్రసంగాలు చేస్తుంటే పొర్లి ఏడ్చేవారు జనం. గుండెలు బాదుకుని ఏడ్చి పశ్చాత్తాపంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు. ఆ రోజుల్లో దైవ సేవకులు ఒక రోజున సమాధానం కోసం ప్రసంగం చేస్తే అప్పటికప్పుడు మందిరంలో నుండి కిందకు దిగి వెళ్ళేటప్పుడే ఒకరినొకరు పట్టుకుని బోరుని ఏడ్చి సమాధానపడి బల్లారంలో పాలు పొందేవారు. దేవుని మాటకంత వణుకుండేది, అంత వినయ విధేయతలు ఉండేవి. ఇప్పుడు ఎవరు ఎలా చెప్తున్నారా? ఎవరే జోకేస్తున్నారా? ఎవరు ఎలా నవ్వెత్తున్నారా? ఎవరే సైన్స్ చెప్తున్నారా? ఎవరే సోషల్ చెప్తున్నారా? మార్కులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ వణికేవాళ్ళు లేరు. వణకాలండి. ఒక వర్తమానికుడు, ఒక దైవజనుడు మాట్లాడే మాట అది మనిషి మాట కాదు, అది దేవుడు మాట, దేవుడు పలికించే మాట. ఆ మాట వింటున్నప్పుడు గుండెల్లో భయం పుట్టాలి. ఆయన త్వరలో వచ్చేస్తున్నాడు, రాజుల రాజుగా వచ్చేస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం పట్టుకొని రాబోతున్నాడు. ఈ మాట వింటే నీకేం పుట్టాలి? వణుకు పుట్టాలి. ఇలాంటి మాటలు పుడుతున్నప్పుడు, వణుకు వస్తున్నప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడు అలాంటి వాడిని నేను దృష్టిస్తున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయకమాని పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హృదయాలు చిరిగిపోవాలి, హృదయాలు నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని మరి గోజాడాలి, మొర్ర పెట్టాలి, గుండెలు బాదుకోవాలి. ఇలాంటి ఆధ్యాత్మికమైన అనుభవాలు మనకు వస్తే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మాట కనపడుతుంది మనకి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుచేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఒక మాట వింటున్నప్పుడు వణికి ఏడ్చే ఆ పరిస్థితి నీకు రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది. వినయ విధేయతలతో, దీనత్వంతో, తగ్గింపుతో, నలిగిన మనసుతో, విరిగిన హృదయంతో దేవునిని ఆరాధించే ఒక బిడ్డగా నువ్వు మార్చబడగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. దగ్గరగా ఉంటాడు ప్రభు, నీకు సమీపంగా ఉంటాడు. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి ఒకసారి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, నువ్వు నాకు సమీపంగా ఉన్నావని చాలాసార్లు అనుకుంటూ ఉన్నాను.
కానీ ఆధ్యాత్మికంగా నీవు సమీపంగా ఉండడానికి నాకు ఏది అవసరమో ఆ మాట నేను నెరవేర్చలేకపోతున్నాను, నన్ను క్షమించాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని చాలాసార్లు అన్ని చేత నేను పొందుకోలేకపోతున్నానండి, దేవుడు నాతో ఉన్నాడని. కారణాలేంటో ఈ ఉదయకాలం నాకు అర్థమైంది. దేవుడు నాకు సమీపంగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. ఈ రోజు నుండి దేవుని మీదే నా గురి నిలుపుకుంటాను. ఈ రోజు నుండి దేవుని యొద్దకు వచ్చువానిగా నేను బ్రతుకుతాను. తనకు నిజముగా మొర్ర పెట్టువానిగా నేను ఉంటాను. సహనం కలిగి బ్రతుకుతాను. విరిగి నలిగిన హృదయంతో జీవిస్తాను. నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, నీ మాట విన్నామునైనా హృదయపూర్వకంగా నీ సన్నిధానానికి వస్తున్నాను. మీరు మాట్లాడితేనే మా బ్రతుకులు మార్చబడతాయి ప్రభువా. మీరు మాట్లాడకపోతే మా జీవితాల్లో నిజమైన సంతోషం, ఆనందం ఉండదు నాయనా. మరొకసారి నీవు మాకు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయ స్థితి మాకు దయచేయండి. మా గురి నీ వైపు నిలపలేకపోతున్నామేమో మమ్మల్ని క్షమించండి. నీ యొద్దకు రావాల్సిన రీతిగా రాలేకపోతున్నామేమో మమ్మల్ని క్షమించండి. నిజముగా మొర్ర పెట్టలేకపోతున్నామేమో మమ్మల్ని క్షమించండి. సహనము కలిగి జీవించలేకపోతున్నామేమో మమ్మల్ని క్షమించండి. విరిగి నలిగిన హృదయం మాలో లేదేమో మమ్మల్ని క్షమించండి. ఈ రోజున మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి నీ సందులో ముందుకు నడవగలగడానికి సహాయం దయచేసి నడిపించుమని, చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి సమీపముగా ఉండి వారిని బలపరచండి. మీరే మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.